సిపిఐ మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరొక 21 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో లొంగిపోయారు. ఆయుధాలతో సహా భద్రతా బలగాల ఎదుట లొంగిపోయారు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నటువంటి మావోయిస్టులు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగింది. నార్త్ సబ్ జోనల్ బ్యూరో పరిధిలోని కేష్కల్ డివిజన్ పరిధిలో గల విధ్వంసకరమైనటువంటి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి మావోయిస్టులుగా 21 మందిని ప్రస్తుతం భద్రతా బలగాలు గుర్తించాయి. లొంగిపోయిన వారిలో 4 డివిజన్ కమిటీ మెంబర్లు కాగా 9 మంది ఏరియా కమిటీ మెంబర్లు, 8 మంది పార్టీ సభ్యులుగా కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే గుర్తించాయి. వారి నుంచి అటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. 3 AK-47 రైఫిల్స్తో పాటు 2 ఇన్సాస్, అదేవిధంగా 4 SLRతో పాటు 303 రైఫిల్స్తో పాటు సింగిల్ షాట్ రైఫిల్స్తో పాటు బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ వంటి ఆయుధాలను కూడా ప్రస్తుతం లొంగుబాటుకు గురైనటువంటి మావోయిస్టుల నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పునరావాసం, పునరుజ్జీవనం పేరిట ఛత్తీస్గఢ్ రాష్ట్ర భద్రతా బలగాలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. మావోయిస్టులను జనంలోకి రావాలని చెప్పి మొదటి నుంచి కూడా ఆహ్వానిస్తున్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్లు విస్తృతంగా నిర్వహిస్తూనే సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సరెండర్లపై కూడా ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలతో పాటు ప్రభుత్వం దృష్టి సారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు ఇప్పటికే వనం వీడి జనం బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కేవలం 3 రోజుల వ్యవధిలోనే సుమారు 286కు పైగా మంది మావోయిస్టులు అటు జనం బాట పట్టారు, జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రస్తుతం తాజాగా అదే ట్రెండ్గా ఫాలో అవుతున్నారు మావోయిస్టులు. ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అగ్రనేతలంతా కూడా ప్రస్తుతం జనజీవన స్రవంతిలోకి రావడంతో ప్రస్తుతం ఏరియా కమిటీ మెంబర్లు, డివిజన్ కమిటీ మెంబర్లు, రీజనల్ బ్యూరోకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరిగా ప్రస్తుతం అడవిని వీడి జనం బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సరెండర్ పాలసీని కూడా అమలు చేస్తుంది. ఆ సరెండర్ పాలసీ ప్రకారం అన్ని బెనిఫిట్స్ని కూడా అటు లొంగిపోయినటువంటి మావోయిస్టులకు కల్పిస్తామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి. 21 మంది మావోయిస్టులు లొంగిపోయినటువంటి వ్యక్తులపై గతంలో ఉన్నటువంటి కేసుల అంశంలో కూడా అటు మద్దతుగా ఉంటామని, వారికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తామని, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ వారికి పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చూస్తామని ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు లొంగిపోయినటువంటి మావోయిస్టులకైతే కొంత హామీ భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇటీవల మావోయిస్టు కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఒకవైపు సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, కూంబింగ్ ఆపరేషన్స్ కావచ్చు విస్తృతంగా నిర్వహిస్తుంది. కేంద్ర పారామిలిటరీ బలగాల సహకారంతో, స్థానిక పోలీసుల సహకారంతో విస్తృతంగా దండకారణ్యం వ్యాప్తంగా కూంబింగ్, సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ తర్వాత ఆశన్న వంటి కేంద్ర కమిటీ సభ్యులు చాలామంది లొంగిపోయిన తర్వాత ప్రస్తుతం ఆ పార్టీలో చాలామంది క్యాడర్ అంతా కూడా మనోధైర్యాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం లొంగుబాటు మాత్రమే శరణ్యమని మావోయిస్టులు ఆలోచన చేస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అందుకు ఉదాహరణే ప్రస్తుతం లొంగిపోయినటువంటి 21 మంది మావోయిస్టులు. కేష్కల్ డివిజన్ నార్త్ సబ్ జోనల్ బ్యూరో పరిధిలో చాలా కీలకమైనటువంటి డివిజన్గా పరిగణించాలి. ఇక్కడ నుంచి అనేక ఆపరేషన్స్ నిర్వహించారు. భద్రతా బలగాల టార్గెట్గా అనేక వ్యూహాలు రచించి భద్రతా బలగాలను కూడా గతంలో మావోయిస్టులు ఆ ప్రాంతంలో పొట్టన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచే 4 డివిజన్ కమిటీ మెంబర్లు, DVCM హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా 9 మంది ఏరియా కమిటీ మెంబర్లు, ACM స్థాయికి చెందినటువంటి వ్యక్తులు లొంగిపోవడం అనేది ఆషామాషి విషయం కాదు. నిజంగా ప్రస్తుతం దండకారణ్యంలో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగించడం చాలా అతిపెద్ద ఇబ్బందిగా మారిందని చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు జనతా సర్కార్ని కొనసాగించినటువంటి సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఉనికిని కూడా కాపాడుకునే దశలో అయితే కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి చర్యలు మాత్రం మావోయిస్టులకు పెను సవాలుగా మారాయి. అత్యంత తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఇప్పుడు ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కావచ్చు, PLGA దళాలు ఎదుర్కొంటున్నాయి. ఈ రోజు లొంగిపోయినటువంటి 21 మంది మావోయిస్టుల లొంగుబాటుతో మరికొంతమంది కూడా లొంగిపోయే అవకాశం ఉందని ఛత్తీస్గఢ్లోని బస్తర్ IG సుందర్రాజ్ స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాన్ని, ఘటనను, 21 మంది మావోయిస్టుల లొంగుబాటును కూడా ఆయన ధృవీకరించారు. ఇదే విలువ స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.